దేశంలో ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు వైద్య విద్యకే మొగ్గు చూపుతున్నారు. నీట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చౌకగా ఎంబీబీఎస్ సీట్లు లభిస్తాయి. దేశంలో ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువగా ఉండటం, ప్రైవేటు మెడికల్ కాలేజీల అధిక ఫీజుల కారణంగా డాక్టర్ కావాలనే కలలు కనే వేలాది మంది విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, కిర్గిజిస్తాన్, ఫిలిప్పీన్స్ మొదలైన దేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్తున్నారు. అలానే కాకుండా ఇప్పుడు మన తెలంగాణలో కూడా వైద్య విద్యార్థుల కోసం అద్భుతమైన మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఎంబీబీఎస్ చేస్తే మంచి పొజిషన్లో ఉండటం ఖాయమని తెలుస్తోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో టాప్ 10 కాలేజీలు ఏమున్నాయి, అందులో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు వచ్చి ఉండాలో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వారికి మాత్రమే మంచి అవకాశాలుంటాయా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా తెలంగాణలో టాప్ 1లో ఉన్న కాలేజ్ గురించి తెలుసుకుందాం. గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్లో ఉంది. ఈ కాలేజీలో సీట్ రావాలంటే ఓసీ 646 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 605, బీసీఏ 587, బీసీబీ 626, బీసీసీ 561, బీసీడీ 628, బీసీఈ 597, ఎస్సీ 531, ఎస్టీ 532 మార్కులు వచ్చి ఉండాలి. అలాగే టాప్ 2 కాలేజ్ విషయానికి వస్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఉంది. ఇందులో సీటు రావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఓసీలకి 618 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 597, బీసీఏ 531, బీసీబీ 596, బీసీసీ 543, బీసీడీ 597 మార్కులతో పాటుగా బీసీఈ 591, ఎస్సీ 520, ఎస్టీ 519 మార్కులు వచ్చి ఉండాలి. ఇక తెలంగాణలో టాప్ 3 కాలేజ్ విషయానికి వస్తే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ కూడా హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ సీట్ రావాలంటే ఓసీలకు 615 మార్కులు రావాలి. ఈడబ్ల్యూఎస్ 592, బీసీఏ 522, బీసీబీ 591 మార్కులు రావాలి. అంతేకాకుండా బీసీసీ, బీసీడీలకు 606 మార్కులు, బీసీఈ 591, ఎస్సీ 504, ఎస్టీ 516 మార్కులు వస్తే ఇక్కడ సీటు దొరుకుతుంది. ఇక తెలంగాణలో టాప్ 4 కాలేజ్ అపోలో ఐఎంఎస్. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ సీట్ రావాలంటే ఓసీలకు 591 మార్కులు కావాలి. ఈడబ్ల్యూఎస్తో పాటు బీసీఏలకు 477 మార్కులు వచ్చి ఉండాలి. బీసీబీలకు 560 మార్కులు, బీసీసీ 482, బీసీడీ 551, బీసీఈ 555, ఎస్సీ 459, ఎస్టీ 464 మార్కులు వచ్చి ఉండాలి. తెలంగాణలో టాప్ 5 లిస్టులో ఉన్న మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్. ఇది వరంగల్లో ఉంది. ఇక్కడ సీట్ రావాలంటే ఓసీలకు 587 మార్కులు రావాలి. ఈడబ్ల్యూఎస్ 571, బీసీఏ 499, బీసీబీ 577, బీసీసీలకు 514 మార్కులు రావాలి. ఇక బీసీడీ 578, బీసీఈ 568, ఎస్సీ 494, ఎస్టీ 501 మార్కులు వచ్చి ఉండాలి. తెలంగాణలో టాప్ 6 మెడికల్ కాలేజ్ అంటే జీఎంసీ నిజామాబాద్. ఈ కాలేజీలో సీట్ రావాలంటే ఓసీలకు 563 మార్కులు రావాలి. ఈడబ్ల్యూఎస్ 547, బీసీఏ 467, బీసీబీ 554, బీసీసీ 479, బీసీడీ 549 మార్కులు వచ్చి ఉండాలి. బీసీఈ 542, ఎస్సీ 475, ఎస్టీ 480 మార్కులు రావాలి. తెలంగాణలో టాప్ 7లో ఉన్న కాలేజ్ కామినేని అకాడమీ ఎంఎస్. ఈ కాలేజ్ ఎల్బీ నగర్లో ఉంది. ఇక్కడ సీట్ రావాలంటే ఓసీలకు 561 మార్కులు రావాలి. ఈడబ్ల్యూఎస్, బీసీఏలకు 455 మార్కులు, బీసీబీ 549, బీసీసీ 434, బీసీడీ 550, బీసీఈ 509, ఎస్సీ 449, ఎస్టీ 440 మార్కులు వచ్చి ఉండాలి. తెలంగాణలో టాప్ 8లో ఉన్న కాలేజ్ జీఎంసీ సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ సీటు రావాలంటే ఓసీలకు 548 మార్కులు రావాలి. ఈడబ్ల్యూఎస్ 546, బీసీఏ 468 మార్కులు, బీసీబీ 540, బీసీసీ 469, బీసీడీ 545, బీసీఈ 526, ఎస్సీ 469, ఎస్టీ 472 మార్కులు వచ్చి ఉండాలి. తెలంగాణలో టాప్ 9 మెడికల్ కాలేజీల విషయానికొస్తే రిమ్స్ ఆదిలాబాద్.
ఇక్కడ సీట్ దొరకాలంటే ఓసీలకు 539 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 517, బీసీఏ 445, బీసీబీ 529, బీసీసీ 446, బీసీడీ 527, బీసీఈ 526, ఎస్సీ 458, ఎస్టీ 469 మార్కులు వచ్చి ఉండాలి. తెలంగాణలో టాప్ 10 మెడికల్ కాలేజ్ విషయానికొస్తే మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ బాచుపల్లి. ఇక్కడ సీట్ రావాలంటే ఓసీలకు 537, బీసీఏ 451, బీసీబీ 518, బీసీసీ 439, బీసీడీ 506, బీసీఈ 493, ఎస్సీ 422, ఎస్టీ 425 మార్కులు వచ్చి ఉండాలి. అయితే కిందటి సంవత్సరం ఈ మార్కులు వచ్చిన వారికి ఇక్కడ సీట్ పొందే ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఇవే మార్కులతో ఇక్కడ సీట్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ మార్క్ కంటే ఒక 10 మార్కులు అదనంగా వచ్చేలా ప్లాన్ చేసుకోవడం బెటర్.